ఏంటి అసలు మీ అభిప్రాయం? అసలు కాంగ్రెస్ నిలదొక్కుకోవడానికి రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి చేసేటప్పుడు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకు ఎవరికన్నా తెలియపరిచారా? తెలియపరచలేదు కదా. ఒక మండల స్థాయి నాయకులకు కానీ లేకపోతే ఒక జిల్లా స్థాయి నాయకులకి ఏమైనా తెలియపరిచారేమో. మరి జిల్లా స్థాయి నాయకులైన కార్యకర్తలు తెలియపరచాలిగా. పలానా తావులో మేము రాజశేఖర రెడ్డి గారి జయంతి పెట్టాము, మరి రండి అని చెప్పాలి కదా. ఏమీ చెప్పలా. ఏదో తెలంగాణ నుంచి 2 రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలే రేవంత్ రెడ్డి గారిని విమర్శించాలని కాదు, రేవంత్ రెడ్డి గారిని పిలిచి ఇక మా షర్మిల గారు ఈసారి 29లో ముఖ్యమంత్రి అంటే సరిపోయింది. సరిపోయింది, అంతవరకు అయిపోయింది. కార్యకర్త పునాది లేకుండా గోడ కడతావా? పునాది ఉండాలిగా. ఏ పార్టీకైనా పునాది ఎవరు? కార్యకర్తలు లేకుండా మీ ఇష్టానుసారంగా మీరు వచ్చి డయాసుల మీద ప్రగల్భాలు బలికి 29లో మేము షర్మిల గారు ముఖ్యమంత్రి అయిద్దని రేవంత్ రెడ్డి గారు చెప్పటం. అక్కడ ఎవరున్నారు? పట్టుమని ఎవరున్నారు? ఎంతమంది ఉన్నారు? 1000 మంది అన్న ఉన్నారా? రాజశేఖర రెడ్డి గారి కేవలం రాజశేఖర రెడ్డి గారు ఇలువ తెస్తున్నారు వాళ్ళ వారసులు. షర్మిల గారు కానీ మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ. అంటే రాజశేఖర రెడ్డి గారు రాజకీయ వారసులు మేమే అని చెప్పి ఒకవైపు ఈవిడ కానీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కానీ మాట్లాడుకుంటూ ఉన్నారు కదా. మరి అసలు వాళ్ళు ఎట్లా వారసులు అవుతారు? వాళ్ళు వాళ్ళ కుటుంబానికి వారసులు, రాజకీయానికి వారసులు వాళ్ళు కాదు. వాళ్ళు వారసులు అయితే ఇట్టుంటుందా? రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఇంతే ఉందా? రాజశేఖర రెడ్డి గారు ఇవాళకైనా సరే ప్రజల గుండెల్లో దేవుడు ఆయన. మరి అట్లాంటి ఆయన్ని మీరు ఇలా భ్రష్టు పట్టించారు మీ ఇద్దరు కలిసి. మరి ఏమా పాదయాత్ర చేసింది? ఎవరి కోసం చేసింది? వాళ్ళ అన్న కోసం చేసింది. వాళ్ళ అన్నను ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ కనపడిందా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కనపడిందా? కనపడకుండా తెలంగాణలో పార్టీ పెట్టింది. అక్కడి నుంచి మళ్ళీ ఎడకొచ్చి ఇక అందరికీ కాంగ్రెస్ పార్టీ ఒకటి దొరికింది. ఏది? ఏ పదవి లేని వాళ్ళు వచ్చి కాంగ్రెస్ పార్టీలో దొరబడటం, కాంగ్రెస్ పార్టీలో పెరగటం, కాంగ్రెస్ పార్టీ పోషించటం వాళ్ళని పోషించి చివరికి వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఎన్నుపోటు పడవటం. ప్రతి నాయకుడిది ఒకటి నేర్చారు. ఎవరు పడవట్లేదు కాంగ్రెస్ పార్టీకి ఎన్నుపోట్లు. ఎన్టీ రామారావుకి ఎన్నుపోటు పడిచారని చంద్రబాబు నాయుడు ఆన్లైన్లో అంటున్నారు. వీళ్ళందరూ కిరణ్ కుమార్ రెడ్డి కానీ షర్మిల కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి ఎన్నుపోటు పడవలేదా? వాళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నారు డయాసుల మీద? సరే వచ్చింది, పీసీసీ పదవి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మరి ఆంధ్ర రాష్ట్రంలో వనరులు ఏంటి? అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఏం చేస్తే మనకి మరి ప్రజలు మన వైపు తిరుగుతారనే ఆలోచన ఎవరికన్నా ఉందా నాయకులకి? ఒక్కసారి అయినా పీసీసీ అధ్యక్షురాలు అయిన తర్వాత ఇది రాష్ట్రానికి రాజధాని లేదు, పోలవరం పూర్తి చేయలేదు, మరి కడపలో ఉక్కు ఫ్యాక్టరీ కట్టలేదని ఏమైనా మాట్లాడిద్దామా? ఏ డయాస్ మీద మాట్లాడిందామా? మాట్లాడకుండా ఆమె ఎవరన్నా ఎదురు ప్రశ్నిస్తే ఆమె మొన్న ఎలక్షన్ జరిగింది. ఎలక్షన్కి ఆమె ఏమన్నా ఒక నియోజకవర్గంలో ప్రచారం ఏమైనా చేసిందా? పోనీ ప్రచారం చేయలేదు. మరి అక్కడి నుంచి నిధులు వస్తే, కేంద్రం నుంచి నిధులు వస్తే, ఏది కాంగ్రెస్ పార్టీ నుంచి నిధులు వస్తే మరి ఏమైనా ఆ నిధుల్లో మరి ఇక్కడ నిలబెట్టిన క్యాండిడేట్లు పలానా క్యాండిడేట్ అని ఇక్కడ ఉన్న స్థానిక నాయకులను ఎవరన్నా అడిగిందా? మా తాటికొండ నియోజకవర్గం ఉంది, ఎవరికి సీట్ ఇవ్వాలని ఎవరినన్నా పిలిచి మీటింగ్ చేసి అడిగిందా? అడగకుండా ఆమె ఇష్టానుసారం సీట్లు ఇచ్చేసింది. ఎవరు ఇక్కడ పార్టీకి ఎవరు? అసలు దిక్కు దశానం లేకుండా చేసి కాంగ్రెస్ పార్టీ అంటే అసలు ఏంటి? శ్రీమతి ఇందిరాగాంధీ గారే ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించింది. మరి రాజీవ్ గాంధీ గారు ప్రాణాలు అర్పించారు ఈ దేశం కోసం. ఈ దేశం కోసం వాళ్ళు ఎన్నో సేవలు చేశారు. బ్రిటిష్ కమంద హస్తాల్లో ఉంటే బయట తీసుకొచ్చింది ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు, మోతీలాల్ నెహ్రూ గారు, గాంధీ గారు వీళ్ళందరూ. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కదా. మరి అట్లాంటి కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టించి వీళ్ళు బజార్ని పడేసి కార్యకర్తనే పేరు లేకుండా నాయకులు వీళ్ళు పదవులు తీసుకోవటం. ఈ పదవులతోటి ఎవరన్నా నాబడ్డాడు మాట్లాడితే షోకాజ్ నోటీసులు ఇచ్చిద్దంట. ఎంతమందికి అసలు ఎంతమంది ఉన్నారు పార్టీలో? ఇక్కడ పార్టీ బలోపేతం అవ్వాలంటే ముంగల కార్యకర్త నుంచి పైకి రావాలి. కార్యకర్తను లెక్క చేయకుండా మీ ఇష్టానుసారం మీరు చేసుకొని మీరు ఉన్న డబ్బులు తీసుకోవటం, మీరే వాడటం, మీరే చేయటం, కార్యకర్తలు లెక్క అయిపోవటం, మరి మీ ఇష్టానుసారం సీట్లు పంచుకోవటం ఏంటిది? అస్తవ్యస్తం చేశారు కాంగ్రెస్ పార్టీని ఆంధ్ర రాష్ట్రంలో. అసలే 2014లో కాంగ్రెస్ పార్టీ అంటే మహా ఇది పెరిగిపోయి కాంగ్రెస్ పార్టీకి లేని పరిస్థితి చేసింది. అట్లాంటిది కొద్దిగా పెరుగుతుంది. ఇవాళ ఉన్న పరిస్థితిలో సరైన నాయకుడు వస్తే కాంగ్రెస్ పార్టీ బలోపేతమైంది. పూర్తిగా నాయకత్వం లోపం ఉందంటారా రాష్ట్రంలో? 100% రాష్ట్రంలో. ఇప్పుడు మా డీసీసీ మా జిల్లా ప్రెసిడెంట్ ఉన్నాడు, ఎవరిని కలవడు, ఎవరికి ఏం చెప్పడు, ఆయన ఇష్టానుసారం ఆయన చేసుకుంటాడు. కార్యకర్తలు చెప్పడు. తుళ్ళూరు మండలం ఉందయ్యా, తుళ్ళూరు మండలంలో నేను 2 సార్లు పోటీ చేసి 2 సార్లు ఎప్పుడు
1995లో కానీ 2000లో కానీ పోటీ చేసి మేము 2 సార్లు ఎంపీటీసీ గెలిచాం. ఏది తెలుగుదేశం గవర్నమెంట్లోనే. మరి అట్లాంటి వాళ్ళ మమ్మల్నే లెక్క అయిపోతే అసలు కింద కార్యకర్తలు ఏమి లెక్కేస్తున్నారు వీళ్ళు? ఎవరికి ఏం చెబుతున్నారు? ఒక మీటింగ్, మండల మీటింగ్ అని కానీ ఒక జిల్లా మీటింగ్ అని కానీ ఉందా? పిలుస్తున్నారు ఎవరినన్నా? లింగిశెట్టి ఈశ్వరరావు గారు ఆయన ఇష్టానుసారం ఆయన డీసీసీ ప్రెసిడెంట్, వాళ్ళకి పదవి ఉంటే చాలయ్యా. కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకొని ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీలో పెరగటం, ముఖ్యమంత్రి పదవో మంత్రుల పదవిలో అలంకరించడం, జిల్లా పరిషత్ చైర్మన్లో అలంకరించడం, తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నుపోటు పొడిచి కాంగ్రెస్ పార్టీకి ఇంకో పార్టీలోకి పోవటం కాదని ఎవడో కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సోనియా గాంధీ గారు ముఖ్యమంత్రి ఇచ్చింది. ఏం చేశాడు ఆయన? బీజేపీలో పోయాడు. ఈ పార్టీ చేసిన తప్పేంటి? కాంగ్రెస్ పార్టీ ఆయనకి ఏం తప్పు చేసిందని ఆయన బీజేపీలోకి వెళ్ళాడు. ఒక్కసారి ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలిగా. చేసుకోకుండా అని ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి, ఇదే షర్మిల గారు సోనియా గాంధీ గారిని అనరాని మాటలు అన్నారు. సోనియా గాంధీ గారిని కానీ రాహుల్ గాంధీ గారిని కానీ. మళ్ళీ ఇవాళ డీకే శివకుమార్ దగ్గరికి పోయాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. నేను కాంగ్రెస్ పార్టీలో వేయలేని చేస్తానని. ఏంది పనులన్నీ? ఏంది అసలు? దేనికి చేయాలి ఇట్లాంటి పనులు? ఆ రోజు ఎందుకు మీరు సోనియా గాంధీ గారిని కానీ రాహుల్ గాంధీ గారిని అనాలి? రాహుల్ గాంధీ గారు ఒక్కడే కష్టపడితే పార్టీ అయిద్దా? పదవులన్నీ మీరు అలంకరిస్తారా? ఆయన కష్టపడి ఎర్రటగ్గిలో తిరిగాడు ఆయన జోడయాత్ర. జోడయాత్రలో మరి ఆ రోజు మేము పార్టీ కోసం ఇప్పుడు 14 నుంచి ఇప్పుడు వరకు 24 వరకు మేము కష్టపడ్డాం పార్టీ కోసం. ఒకళ్ళనో ఇద్దరినో ముగ్గురో నలుగురు మా ఓపెక్కొని మేము పెట్టుకొని కష్టపడితే ఇవాళకి మాకంటూ గుర్తింపు లేకుండా నీ ఇష్టానుసారం మీరు చేస్తారా? శర్మ గారిని వచ్చి నిన్నగాక మొన్న వచ్చాము పార్టీలోకి, పిసిసి అధ్యక్ష పదవి తీసుకొని ఎవరి ఇష్టానుసారం వాళ్ళు చేస్తారా? మరి ఆ రోజు పార్టీలో ఎవరు లేకపోతే మరి శంకర పద్మశ్రీ గారు మహిళా మండల అధ్యక్షురాలు చేసింది. ఆమె ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకుంది. ఆమె ఎన్నో త్యాగాలు చేసింది. మరి ఒక్కసారైనా ఈడ ఎక్కిన తర్వాత రాజధాని, ఆంధ్రాకి రాజధాని లేదు కాబట్టి రాజధాని చంద్రబాబు నాయుడు గారు అమరావతి పెట్టాడుగా పేరు. పెట్టినప్పుడు ఆమె అనాలిగా ఆంధ్ర రాజధాని అమరావతి. ఆమె చెప్పాలి ఒకసారన్నా. ఇవాళకి వాళ్ళ అన్నమ్మ నోటెమ్మడి నుంచి కానీ నోటెమ్మడి నుంచి కానీ అమరావతి రాజధాని అనే మాట ఇంతవరకు వచ్చిందా? సాక్షాత్ రాహుల్ గాంధీ గారు అన్నారుగా ఆంధ్రాకి రాజధాని అది అమరావతేనని, ఒకే రాజధాని అది అమరావతి అని చెప్పాడు కదా రాహుల్ గాంధీ గారు. ఆ మాట కూడా ఎందుకు చెప్పట్లేదు నువ్వు? మీ అన్న నోటెమ్మడి నుంచి మాట్లాడలేదు కాబట్టి నువ్వు కూడా ఆ మాట మాట్లాడతలేవు నువ్వు. మరి మాట్లాడాలిగా. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఉంది, 3 సార్లు శంకుస్థాపన చేసావు. ఒక రాయి మీద రాయి పెట్టారు మీరు ఏమన్నా? పైపెచ్చు మీ అన్నని గెలిపిపోయే ముంగల పొందుంది ముంగల కూడా నువ్వు ఇక్కడంతా గ్రాఫిక్స్ రాజధానిలో ఎవడు ఏం కట్టలేదని చెప్పి నువ్వు ప్రగల్భాల బలికి ప్రచారం చేశావు. మరి ఇక్కడ ఉంది ఇదేనా? మరి ఇది అనుకున్నప్పుడు నువ్వు ఎందుకు వచ్చా? నువ్వు మన మీటింగ్ ఎక్కడ పెట్టా? రాజధానిలోనే పెట్టావుగా నువ్వు, మంగళగిరిలో. దేనికి పెట్టావు నువ్వు? మరి ఆ రోజైనా చెప్పావు నువ్వు? ఆ రోజు కూడా చెప్పలేదుగా నువ్వు. అంటే ఎవరిని కించపరుస్తారు మీరు? మీరు పార్టీని కించపరుస్తున్నారు. మెయిన్ మీరు పార్టీలో ఉండి పదవులు పొంది పార్టీని కించపరిచే మాటలు మాట్లాడుతున్నారు మీరు. ప్రజలందరిలో మనోభావాలు దెబ్బతింటున్నాయి. కాంగ్రెస్ కార్యకర్తలు ఉండ కార్యకర్తల మనోభావాలు కూడా దెబ్బతింటున్నాయి. ఇప్పుడు నేను వాస్తవంగా ఎప్పుడైనా పుట్టకతోటే కాంగ్రెస్ వాదిని, నేను అందరికీ తెలుసు. మరి అట్లాంటి వాడిని కూడా నన్ను కూడా లెక్క చేయకుండా మీరు మీ ఇష్టానుసారం చేస్తే ఏంటిది? నన్ను లెక్క చేయొద్దు, నన్ను చేసినా ఒకటే చేయిపోయినా ఒకటే. మీరు చేసేది ఏంటి? పార్టీకి మీరు ఏం బలోపేతం చేస్తున్నారు? ఎవరిని కలుస్తున్నారు? నేను దిమ్మెగట్టి 1.5 సంవత్సరం అయింది. కాంగ్రెస్ దిమ్మెగట్టి. ఇది రాజధాని, ఇక్కడ ఒక దిమ్మ ఉండాలి. కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ, దిమ్మ ఉండాలని నేను 1 సంవత్సరం అన్నాడు. దిమ్మెగట్టి రంగులేసి అది కావాలంటే చూసుకో, ఫోటో తీసుకోపోయి ఈ పోయే దారిలోనే ఉంటుంది. నేను గిడుగు రుద్రరాజు గారికి చెప్పా, ధనేకుల మురళీమోహన్ గారికి చెప్పా, మా డీసీసీ ప్రెసిడెంట్కి లింగిశెట్టి ఈశ్వరరావు గారికి చెప్పా. ఎవరైనా సరే ఆ దిమ్మెను గురించి పట్టించుకోవడం కానీ దాన్ని జెండా ఎగరేయటం కానీ ఏమన్నా చేశారా? పోనీ వాళ్ళ జేబులో డబ్బులు ఏమైనా పెట్టారా? ఎంతైనా కానీ నేను పెట్టుకున్నా. మరి పలానా రోజు మేము వస్తున్నాం ప్రతిష్ఠ చేస్తామని చెబితే ఆ ఖర్చు కూడా నేనే పెట్టుకుంటాగా. మీకోసమే పెట్టనగా, పార్టీ మీద ప్రేమ ఉంటే పెట్టుకుంటా నేను. మరి దానికి ఏమైనా చేశారా? ఎందుకు ఎట్లాంటి నీచమైన పనులు చేస్తున్నారు మీరు నాయకులు అయ్యుండి? రేపు కాంగ్రెస్ అధికారంలో రాగానే మళ్ళీ మీరే పెద్ద హీరోలు, రుస్తువులు అన్నీ. ఎవడు మాట్లాడటానికి వీల్లేదు. ఇక పార్టీని ఎవరు ఏమంటానికి వీల్లేదు. నువ్వు మాట్లాడితే ఇప్పుడు ఆ కష్టపడ్డ వాళ్ళని తోసేసి పక్కకు తోసేసి మొన్న
శృంగర పద్మశ్రీ గారు కళ్ళ నెల పరింతరం అయింది. ఏది మీడియాకి అయిందా అవ్వలేదా? మీ అందరూ తెలుసు విలేకరులకి. దేనికి పరింతరం అయింది? ఆమె నమ్ముకున్న వాళ్ళు గుల్లైపోయారు, నన్ను నమ్ముకున్న వాళ్ళు సీట్లు ఎట్టబడితే అట్టించుకుంటూ పోయారు అని ఒక హైకమాండ్ ఉంటుందిగా. హైకమాండ్ ప్రకారం సీట్లు పంచాలిగా. మీ ఇష్టానుసారంగా ఎవడు పడితే వాడు సీట్లు ఇచ్చుకుంటూ పోయి మీ ఇష్టానుసారం చేస్తే పార్టీ మనుగడ ఉంటుందా? మనుగడ దెబ్బతింటుందా? ఉండదు కదా. మరి దీన్ని బట్టి ఆలోచించుకోవాలి, హైకమాండ్ కూడా ఆలోచించుకోవాలి. మల్లికార్జున ఖర్గే గారు కానీ, వేణుగోపాల్ గారు కానీ వీళ్ళందరూ ఆలోచించి పార్టీని బలోపేతం చేయాలంటే ఇవాళ ఉన్న పరిస్థితిలో కాంగ్రెస్ బాగా బలోపేతం అయింది. ఈ పట్టులో కనుక మనం కాంగ్రెస్ వాళ్ళం అంతా ఐకమత్యంగా పనిచేసుకుంటే, అందరూ కలిసికట్టుగా ఉంటే పార్టీ బలోపేతం అయింది. 2029లో ప్రతిపక్ష హోదాలన్నా కూర్చుంటాం. మరి మీరు అవన్నీ చేయకుండా మీ ఇష్టానుసారి 4 గోళ్ళ మధ్యలో పెట్టుకొని మీరు నలుగురే మాట్లాడుకొని మీ నలుగురు నాయకులు మాట్లాడుకొని పోతే ఎవడో పార్టీకి ఎవడో మరి ఆ దిమ్మని ఇవాళ చేయలా. మాట్లాడితే ఏదన్నా మాట్లాడితేనే షోకాజ్ నోటీసులు అంటున్నారు. నోటీసులు ఇస్తే పోతారు పార్టీలో నుంచి, వేరే పార్టీలో పోతారు. పోలేదా? ఇలా ఎంతమంది బాలా? ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీలో నుంచి పోయిన వాళ్ళే, కాంగ్రెస్ పార్టీలో పదవులు అలంకరించిన వాళ్ళే ఇలా మనకి ఎదురు తిరిగి మన మీదే పోటీలు చేస్తున్నారు. అది మాత్రం గుర్తుపెట్టుకొని ప్రతి నాయకుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.